ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ భాగవతము 17వ అధ్యాయము. అంబ ఒకచోట ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసింది. స్కందుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏంటి అని అడిగాడు. ఆమె అప్పుడు భీష్ముడిని నేను నిగ్రహించాలి అని చెప్పింది. అప్పుడు ఆయన అది నేను చెప్పలేను. భీష్ముడికి వరం ఉంది. చేతిలో ధనస్సు ఉండగా ఆయనను ఎవరూ చంపలేరు. పైగా ఆయన మహాధర్మజ్ఞుడు. అందుకని నేను నీకొక పుష్పమాల ఇస్తాను. ఈ పుష్పమాల మెడలో వేసుకొని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మెడలో పుష్పమాల వేసుకొని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందరో రాజులను అడిగింది. అప్పుడు వాళ్ళు మహాధర్మాత్ముడైన భీష్మునితో మేమెందుకు యుద్ధం చేయాలి, ఆయనను ఎందుకు సంహరించాలి, ఆ మాలను మేము వేసుకోము, ఆయనతో యుద్ధం చెయ్యము అని అన్నారు. అప్పుడు ఆమె ఆ మాలను ద్రుపదరాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. ఆమె భీష్ముణ్ణి సంహరించాలి అంది. అప్పుడు రుద్రుడు ఈ జన్మలో నీ కోరిక తీరదు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది కాబట్టి ఈ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోవాల్సింది అని చెప్పాడు. అప్పుడు ఆమె యోగాగ్నిలో శరీరాన్ని వదిలేసి మరలా పుట్టింది. ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చెయ్యడు. అందుకని మగవాడిగా మారాలి. అందుకని మళ్ళీ తపస్సు చేసి మగవానిగా మారింది. అందుకే ఆమె పేరు శిఖండి అని పెట్టారు. ఎవరైనా ఎంతకీ వదిలిపెట్టకుండా ప్రాణం తీస్తున్నట్లయితే వీడెక్కడ దొరికాడిరా నాకు శిఖండిలా అంటూ ఉంటాము. శిఖండి వెనక అంత కథ ఉంది. శిఖండి ద్రుపదుని కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలో చేరాడు. మహానుభావుడు భీష్ముడు తన జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఇంత కష్టపడి విచిత్రవీర్యునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలానికే విచిత్రవీర్యునికి క్షయవ్యాధి వచ్చి చనిపోయాడు. అంబిక అంబాలికలు విధవలైపోయారు. వంశం ఆగిపోయింది. దాసరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు. మనవలు లేరు. వంశం ఆగిపోయింది. అప్పుడు సత్యవతీదేవి భీష్ముణ్ణి పిలిచి, భీష్మ, వంశం ఆగిపోయింది. యుగధర్మాన్ని అనుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళైనటువంటి అంబికా అంబాలికల యందు వాళ్ళు ఋతుస్నానం చేసిన తర్వాత సంగమించు. అలా సంగమిస్తే మరలా వంశం నిలబడుతుంది. వంశం కోసం అలా చేయటంలో తప్పు లేదు అంది. అప్పుడు భీష్ముడు నేనానాడు ప్రతిజ్ఞ చేశాను. నేను బ్రహ్మచర్య నిష్ట యందు ఉన్నవాడిని. అందుకని వంశం లేకపోతే నేనేమీ చెయ్యలేను. కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒకటే పరిష్కారము. ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై కేవలం వరకటాక్షం కోసమని సంగమించటం తప్ప శరీరమందు ఎలాంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుని వేడుకో అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. తరువాత వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించటం జరిగింది. ధృతరాష్ట్రునికి దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకు పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాకుతూ తాతగారై గడ్డాలు నెరిసిపోయి మహాధర్మజ్ఞుడై భీష్ముడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యులను గురువుగా పెట్టి ఆ వంశాన్ని సాకుతూ నడిపిస్తున్నాడు.